Good morning, all of you. Today we have to solve this problem. Here we have to find equivalent resistance across this particular circuit. So we know that the given values of R1 is equals to R4 is equals to 5 ohm and R2 is equals to R3 is equals to 2 ohm. సో ద R1 R4 వాల్యూస్ ఏమో 5 ఓమ్ ఇచ్చాడు, R2 R3 వాల్యూస్ 2 ఓమ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ పర్టికులర్ సర్క్యూట్కి టోటల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పర్టికులర్ ఈ సర్క్యూట్ని మనం అబ్జర్వ్ చేస్తే R2 R3 అనేవి ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్లో ఉన్నాయి. సో ద టోటల్ రెసిస్టెన్స్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే total resistance across the terminal C and D RCD is equals to R2 in parallel with R3. We have to know when two resistances are parallel. ఏమవుతుంది, two resistances are in parallel. Total resistance మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం, దిస్ ఇస్ R1 దిస్ ఇస్ R2 అనుకుంటే 1 ప్లస్ R1 ప్లస్ 1 ప్లస్ R2 ఎల్సిఎం చేసిన ఏమవుతుంది మనకి R1 R2. సో R2 ప్లస్ R1 దిస్ ఈజ్ ఏంటి 1/R ఈక్వలెంట్కి ఫార్ములా ఇది. సో మనకు కావాల్సింది ఏంటి R ఈక్వలెంట్. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సిమిలర్లీ ఇక్కడ R1 R2 ప్లేస్లో R2 R3 ఉన్నాయి. సో ఏమవుతుంది మనకి R2 R3 బై R1 ప్లస్ R2 plus R3. Here we know the values of R2 and R3. ఏంటి, R2 is 2 and R3 is also 2. So 2 into 2 by 2 plus 2. 2 2s are 4 by 2 plus 2 4. 4 by 4 1 ohm. మనకి ఏమొచ్చింది, RCD 1 ohm వచ్చింది. Now we have to draw the equivalent circuit diagram of this particular circuit. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ R1, ఈ రెండింటి మధ్యలో వచ్చిన RCD టర్మినల్ అక్రాస్ రెసిస్టెన్స్ మనకి ఏమొచ్చింది 1 ohm. దిస్ ఈజ్ R1 యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ సర్క్యూట్ అనేది డ్రా చేసుకోవాలి. దిస్ ఈజ్ R4. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్క్యూట్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ నో దట్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 5 ohm అండ్ R4 ఈజ్ ఈక్వల్స్ టు 5 ohm. సో ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా, ఈ 3 రెసిస్టెన్సెస్ కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. ఎలా చెప్తున్నాం, సిరీస్ కనెక్షన్లో ఒక రెసిస్టెన్స్ యొక్క సెకండ్ టర్మినల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రెసిస్టెన్స్ యొక్క ఇన్పుట్ సైడ్ అవ్వాలన్నమాట. అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్ చైన్ రూల్లా ఫామ్ అయితే దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అంటాం. సో ఏమవుతుంది, ఇక్కడ 3 రెసిస్టెన్సెస్ కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నప్పుడు మనకి టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ R1 R2 R3 ప్లేస్లో ఏమున్నాయి, R1 వాల్యూ ప్లస్ RCD వాల్యూ ప్లస్ R4. సో మనకి ఇక్కడ R1 అంటే ఏంటో తెలుసు, 5 ohm ప్లస్ RCD వాల్యూ ఎంత వచ్చింది 1 ohm ప్లస్ R4 ఎంత 5 ohm. టోటల్ మనకి ఎంత వచ్చింది 11 ohm వచ్చింది. అంటే ఏంటి, మనకి ఈ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 11 ohms. అంతే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు సాల్వ్ దిస్ సర్క్యూట్.